రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు 17 బండ్లు బెంగళూరు మార్కెట్కు, ఒక 7-8 టన్నులు పులివిందల మార్కెట్కు సీనాకాయలు రావడం జరిగింది. ఒక 50 టన్నులు 60 టన్నులు అనంతపురం మార్కెట్కు కంటిన్యూస్గా పోతున్నాయి అవి పచ్చికాయలు. ఇంకా రేట్లు ఏమన్నా పెరిగినాయా మార్కెట్లో ఒకసారి మీరైనా విచారించుకుంటాంటారు. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి 2-3 నెలలు అవుతున్నాయి ఇదే రేట్లే జరుగుతూనే ఉన్నాయి. సూపర్ 70 వరకు, ఒకవేళ మహా అంటే కాయ బాగుంటే ఒకవేళ 72. 2 నెలల నుంచి ఇదే రేటే చూడండి. 2 నెలల నుంచి పెరుగుతుందా పోతుంది అంటారు. తోటల చూస్తే ఇదే 55-60 రూపాయలే కాయ, టాప్ ఉంటే 60 నుంచి 65. ఇదే ప్రకారమే జరుగుతూనే ఉంది. మన వాళ్ళు 70-80 అని మనకు మనమే పెంచుకుంటే మార్కెట్లు కూడా పెరగాలి కదా. మార్కెట్లు పెరిగితే కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒకవేళ ఆడ 2 రూపాయలు అట్లా మూమెంట్ ఇచ్చేసరికి ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువగానే వస్తారు. ఇంకా ఇదే 2 నెలల నుంచే మీడియం కూడా 55-60 రూపాయలే, 40 రూపాయలు ఒకటో నెంబరు. ఇదే విధంగా జరుగుతూనే ఉంది. ఇంకా ఈ వాతావరణ ఎఫెక్ట్ వల్ల కాయలు కూడా చాలా స్లోగా మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది. అందుకనే ఇదే 50 రూపాయలు టచ్ అవుతానగానే అమ్ముకొని ఉంటే పచ్చికాయలు మాదిరిగానే ఉండు. అవుటను వస్తుంది. ఇప్పుడు వచ్చే కొద్దీ అవుటను తేలిపోతుంది. అన్ని విధాల మనకు కొంచెం రైతుకు దెబ్బ. ఇంకా డాగుల విషయానికి వస్తే, డాగులు తెల్లవారాలకే వర్షం ఇట్లా చిత్తడికి చానాకాయలు అట్లా కొట్టిపోవడం జరుగుతుంది. అది కూడా నష్టమే మనకు. వాళ్ళు డాగు పడుకోకుండా కంట్రోల్ చేసుకునే తోటలు అయితే పర్వాలే. ఇంకా తోటల కాడ ఏం జరిగింది ఏం లేదనేది ఒక్క కామెంట్ కూడా రాలే నిన్న కానీ ఈరోజు కానీ. అదే విధంగానే 60,000, 61, 62 ఫైనల్ రేట్ ఉంటుంది నాకు తెలిసి. ఇంతకు మించి ఎక్కడ ఏం జరిగిండవు టాప్ అండ్ టాప్ కాయలు అయితే. ఒకవేళ వాతావరణం కన్నా మళ్ళీ ఎండగాసి ముందుకు పోతే కన్నా ఇది పచ్చికాయలు కాబట్టి చెప్పలేం. నవంబర్ నెలలో మీరు గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా చూసుకున్నా కూడా ఎప్పుడైనా కానీ పెట్టుకుంటే నవంబర్ దాటి డిసెంబర్లో ఏమన్నా రేట్ అయినా రావచ్చు. కానీ నవంబర్ నెలలో రేట్ వచ్చిన దాఖలాలు చరిత్రలో లేవు. దాన్ని బట్టి కొంచెం ఆగే వాళ్ళు ఉంటే ఆగండి, లేదంటే అమ్మేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.